తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. కానీ ఇక్కడ ఏంటంటే అన్నీ ఇక్కడ టోటల్గా ఏంటంటే కమిషన్ బేస్డ్ టోటల్గా ఎలా జరుగుతుందంటే మ్యూజిక్ అన్నది చాలా చీప్ అయిపోయింది. టు బి ఓపెన్గా చెప్తున్నా, అంత కమిషన్స్ అనమాట. దాంట్లో ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఈ ప్యాకేజ్లో వీడికి ఎంత డబ్బులు ఇవ్వాలి, ఆడికి ఎంత డబ్బులు, వీడికి ఎంత ఇవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత ఇవ్వాలి. ఇప్పుడు మీరు డైరెక్టర్, మీరు వచ్చి సార్ నా సినిమాకి కోటి గారు కావాలండి, కోటి మ్యూజిక్ చేయాలి, ఈ సబ్జెక్ట్ ఆయన చేస్తేనే బాగుంటుంది అని మీరు అనుకుంటారు. మీరు దృఢంగా ఉంటారు. ప్రొడ్యూసర్కి చెప్తారు, ప్రొడ్యూసర్ వెరీ గుడ్ సార్. డైరెక్టర్ ఏం చెప్తే అదే కదా ప్రొడ్యూసర్ చెప్పగానే పక్కన వాళ్ళు ఉంటారుగా. ఇక వీళ్ళు సార్ ఎందుకు సార్ ఆయన జరుగుతుంది, బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది సార్, మీకు ఎందుకు ₹2 చేసి చేస్తాం, మీకు అన్ని పాటలు, మీకు రీ రికార్డింగ్ ఎంత రూపాయలతో కంప్లీట్ అనగానే ప్రొడ్యూసర్ ఏమవుతాడు, ఓ ఇక చీప్గా అయిపోతుంది కదా, మళ్ళీ ఆయన ధర వెళ్తే ఎంత. నేనే ఇప్పుడు వచ్చాడు కదా, నేను ఎవరిని డిమాండ్ చేయలేదు ఇంతవరకు. ఈ బడ్జెట్ అనేది ఒక్కొక్క సినిమాకు బడ్జెట్ ఉంటుంది. నేను ఉన్న దాంట్లోనే చేస్తాను. అంటే నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ ఉంది నా దగ్గర. మొత్తం ఎలక్ట్రానిక్ సెక్షన్ కంప్లీట్ నా దగ్గర ఉంది. ఈవెన్ నా కీబోర్డ్ ప్లేయర్స్ ఎంతోమంది ఉన్నారు. ఇది ఇలాగ అవటం లేదు. ఇప్పుడు నేను ఏమన్నా పెట్టి చేయాలంటే, ఇప్పుడు సపోజ్ నాకు సినిమా మీరు ఇస్తే ఒక కీబోర్డ్ ప్లేయర్ని అడిగితే వాడు ఒక్కొక్క రేట్లు ఎలాగుంది తెలుసు, అబ్నార్మల్ రేట్స్. వీళ్ళందరూ చెడగొట్టేశారు టోటల్గా. ఇష్టానికి డబ్బులు, వాళ్ళకి రూములు పెట్టేసేసి కీబోర్డ్ ప్లేయర్కి వాడిని ఒక కీబోర్డ్ ప్లేయర్గా చూడకుండా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కన్నా ఎక్కువగా చూసి వాళ్ళ రేట్లు, వాళ్ళకి ఫ్లైట్లు, వాళ్ళకి బ్యాగేజీలు రావడానికి ఒక కార్లు, వీటి ఏంటి ఇలాగా సిస్టమ్ని టోటల్గా డిస్టర్బ్ చేసి పారేశారు. ఓకే, టోటల్ సిస్టమ్ ఇస్ స్పాయిల్డ్. మీకు ఎందుకు బడ్జెట్ ఇన్ని కోట్లు ఎందుకు అవుతుందండి? మ్యూజిక్ అన్ని కోట్లు అవుతాయా? ఎక్కడ అవుతుంది? ఒక మ్యూజిక్ పని లేదు. మొత్తం ఎలక్ట్రానిక్లో వాటి రూమ్లో కూర్చొని మొత్తం కొట్టేస్తున్నారు, చీప్గా అయిపోతారు టోటల్. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడంటే ₹1,00,00,000 బడ్జెట్లో సినిమా వస్తే మీరు చేస్తారా? తప్పకుండా అండి, ఎందుకు చేయను? నాకు సబ్జెక్ట్ నచ్చాలి మెయిన్. అదే సబ్జెక్ట్ నచ్చితే అంతే. అది కొత్త వాళ్ళని ఎవరైనా సపోజ్ ఇప్పుడు పెళ్లి చూపులు లాంటి సినిమా వచ్చి ఆ డైరెక్టర్ వచ్చి మీ దగ్గరికి వచ్చి డెఫినెట్లీ అదే. మళ్ళీ నేను ఇప్పుడు రామానాయుడు గారి సినిమాలు ఆల్మోస్ట్ అన్ని బడ్జెట్లు ఆయన. ఇప్పుడు పెద్ద హీరో చేసిన తర్వాత ఆయన అన్ని వరుసగా చిన్న సినిమాలు తీశాడు. అఫ్కోర్స్ ఏ సినిమా హిట్ కాల. అదే ఎందుకు? ₹1,00,00,000 బడ్జెట్, ఒక పెద్ద సంస్థ, ఎటువంటి సెట్టింగ్స్తో తీసిన సినిమా ఆయన బడ్జెట్లో చేయాలని ట్రై చేశాడు. ఆయనకు వర్కౌట్ కాల. కానీ ఉషా కిరణ్ వర్కౌట్ అయింది. నువ్వే కావాలి, యాక్చువల్ నువ్వే కావాలి. నేను పూజ ఇది వినాలి చాలా. అదే ఉషా కిరణ్కి మాకు కొంచెం ఇదేంది కదా, అదే అడిగిపోతున్నా. అయిన తర్వాత నువ్వే కావాలి ఫస్ట్ రికార్డింగ్ చేస్తున్నాను. పూజలో క్లాప్ పెడతారు కదా, నేను పూజ అంతా దండం పెట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత చూస్తే దాంట్లో ఉషా కిరణ్ స్రవంతి మూవీస్ ఉంది. షాక్ అయిపోయాను నేను చూసి. ఏంటి రవికిషోర్ అడిగి, ఏంటి భయ్యా ఏంటి అంటే, ఉషా కిరణ్ ఏంటి మంది కదా. లేదు నాకు కలిసి అదేం లేదు మనదే అన్నట్టు రవికిషోర్ మ్యానిపులేట్ చేశారు. ఈవెన్ విజయభాస్కర్ కూడా తెలియదు. ఓకే, అంత షాక్ అయ్యాం క్లాప్ బోర్డు చూసి. అంటే ఏదో ఉషా కిరణ్లో చేయకూడదు అదేం కాదని ఆ ఫీలింగ్ లోపల ఉండిపోయింది. ఎందుకు మనల్ని కాదని చేశారు కదా అని ఒక చిన్న ఈగో లోపల ఉంటుంది కదా. అక్కడ నేను చైనా అన్నాను, నువ్వే కావాల్సిన మనం చైనా అన్నాను. ఏది తెలిసిన తర్వాత ఎస్ నో భయ్యా నేను చేయను, ఈ సినిమా నువ్వే చేయాలి, నాకు నువ్వే కావాలి, ఈ సినిమా నువ్వే చేయాలి. రవికిషోర్ ప్రోద్బలంతో ఆ పట్టుదలతో నేను ఆ సినిమా చేశాను. ఓకే, నాకేంటి నేను 2000 మిలీనియం ఇయర్ ఒక న్యూ బ్రేక్ చేయాలి, ఏదో ఒక సినిమా కొత్తగా చేయాలి, బ్రహ్మాండ మ్యూజికల్ ఏదో చేయాలి. నేను ఒక రీసెర్చ్ అనమాట. ఈ తపన కృషి ఎక్కువ ఉంటుంది నాకు. అంటే ఏదో కొట్టేయడం కాదు, నాకు ఎప్పుడు ఏదో చేస్తూ ఉండాలి. నువ్వే కావాలి టైంలో అయితే ఒక 1 వీక్ 4 days ఒక ఫిషర్మెన్స్ కోవ్స్కి వెళ్ళిపోయి మహాబలిపురం దగ్గర మొత్తం ఒక రిసార్ట్స్ అన్నమాట. నేను ఒక్కడనే గిటారు, నా సిస్టమ్స్ అన్ని పెట్టుకొని, టేప్ రికార్డర్స్ అన్ని పెట్టుకొని, నా మ్యూజికల్ కరెక్షన్స్ అన్ని పెట్టుకొని, మ్యూజిక్ వింటూ రకరకాల ట్యూన్ చేసి వచ్చాను. ఏదో ఆ రోజులో బెన్హర్కి అంతా బిక్లస్ రోజు ఏదో విలేజ్కి వెళ్ళి చేశాడంట. అలాగా నేను ఈ సినిమాకి ఓన్ కంపోజ్ చేసి వచ్చి న్యూ కలర్ ఆఫ్ మ్యూజిక్. అది అసలు అది కానీ ఒప్పుకొని ఉంటే మటుకు ఎక్కడికో సెన్సేషన్ అయిపోయింది.
ఒకసారి వచ్చిన తర్వాత అవి వినిపిస్తే ఎవరికి అర్థం కాలేదు దానికి. ఇదేంటిది మాకు అర్థం కావట్లేదు భయ్యా, లేదు మాకు మెలడీ కావాలి అది ఇది చెప్పాడు. అప్పటి నుండి ఆ తగ్గట్టుగా ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే అక్కడ నుండి అలా స్టార్ట్ చేసి. ఇది యాక్చువల్లీ మలయాళం రీమేక్ అది. అదే మలయాళంలో విద్యాసాగర్ చేశాడు ఆ సినిమా. తెలుగులో నాకు చాలా మంచి మ్యూజిక్. మలయాళం కూడా మంచి హిట్ అది సినిమా. మలయాళం కన్నా సెన్సేషనల్ హిట్ తెలుగులో అది నువ్వే కావాలి. సెన్సేషనల్ అంటే మనకి ఇక్కడ కమర్షియల్గా ఎక్కువ కదా, కలెక్షన్స్ ఎక్కువ మలయాళం కన్నా. జస్ట్ ఆడియోలో సినిమా తీసిన డబ్బులు వచ్చేసింది అది. మీకు కీరవాణి గారికి ఎలా ఉంటుంది రిలేషన్? వీఆర్ బ్రదర్స్ లాగా. అంతేనా? నాకు తమ్ముళ్ళలాగా అతను అంతే. చిచ్చి మాకు ఎప్పుడు అంటే ప్రొఫెషన్ వచ్చేసరికి నువ్వా నేనా ఉంటుంది. అతను చేస్తే నేను ఎందుకు ఇలా కొట్టాలి అని ఇది ఉంటుంది. అంతే నేను మెద్దరమే కిరవాణి రాజ్కోటి లేకపోతే కోటి ఇద్దరికి ఆ ఒక చిన్న కాంపిటీషన్ ఉండేది. కానీ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, వీఆర్ లైక్ బ్రదర్స్. చాలా అభిమానం, నేనంటే కూడా చాలా గౌరవం తనకి. నాన్నగారన్నా నాకు చాలా చెప్పండి, మీరు ఎందుకంటే కష్టపడతారు, నాన్నగారు పాటలు తిప్పి కొట్టేసేయండి అంటాడు కిరవాణి. లేదు బాబు నాకు ఏదో చెయ్యాలని తపనయ్యా నాకు సంథింగ్. ఎందుకు నాన్నగారి పాటలు తిప్పి ఎన్నో కొట్టే ఇంకా వెళ్ళిపోవచ్చు ఎక్కడికో, దానికి టైం వస్తుంది అప్పుడు కొడతాం. ఇప్పుడున్నంతవరకు నా సరుకు నేను వాడుకొని. ఒకసారి తనకి నాన్నగారు అవార్డు కూడా ఇచ్చాం అన్నమాట, సాలూరు రాజేశ్వర గారి అవార్డు. తను నార్మల్గా ఎటువంటి అవార్డ్స్కి దేనికి వెళ్ళతాను, చాలా సింపుల్ క్యారెక్టర్, చాలా చాలా డీసెంట్ అనమాట తను. యాక్చువల్ కీరవాణి గారు వేటూరు గారి దగ్గర ఉండేవాడు తను. ఎలాగంటే మేము ట్యూన్స్ అన్నీ ఇస్తే ట్యూన్స్ పాడితే వేటూరు గారికి తత్కారాలు చెప్పేవాడు, లిరిక్స్ చెప్పేవాడు. ఆయన ఆ లిరిక్స్ రాసుకునేవాడు, అసిస్టెంట్గా ఉండేవాడు వేటూరు గారి దగ్గర కీరవాణి గారు. వేటూరు గారు ఎన్నిసార్లు చెప్పేవాడు అంటే కీరవాణి గారు, ఏమయ్యా తను అసిస్టెంట్గా పెట్టుకోండి అయ్యా, చాలా మంచి జ్ఞానస్తుడు అని. గురుగారు మా దగ్గర చాలా మంది ఉన్నారు ఇప్పటికీ, ఎక్కడ మాకు దగ్గర ఫుల్ అసిస్టెంట్స్. ఓ మై గాడ్, ఒక 14 మంది 15 మంది ఉంటారు మాకు అసిస్టెంట్స్. అంటే ఏదో వాళ్ళకి అలా పని ఇప్పించడం, ఉపాధి అంతే, వాళ్ళు నేర్చుకోవటం, అలాగే వాళ్ళకి పేమెంట్లు వేసేవాళ్ళు. పాప కీరవాణికి మటుకు మాకు కుదరలేదు అది. పాప తను ఎప్పుడు మా పాటలు ప్రతి పాట పాడి వినిపించేవాడు మాకు, ఎంత బాగా చేశారు ఇది అదని. చాలా చక్కగా బాగా హెల్తీగా ఉండే, ఇప్పటికీ మాకు హెల్తీ రిలేషన్షిప్. కానీ తను ఆయన ఎక్కువ బయటికి రాడు, ఎక్కడ కలవడు, అందువల్ల తను అలా ఉంటాడు కాబట్టి మేము తను డిస్టర్బ్ చేయం. ఎప్పుడన్నా కావాల్సి వస్తే మాట్లాడతాం, లేకపోతే లేదు. మీరు మీ అబ్బాయి రోషన్ ఆయన చేసిన సినిమా గాయకుడు మ్యూజిక్ ఫంక్షన్కి మొత్తం ఇండస్ట్రీలో అందరి మ్యూజిక్ డైరెక్టర్స్ పిలిచారు, కీరవాణి గారు రాలేదు, ఏంటి రీజన్? కీరవాణి పిలిచాను ఆ రోజు, తను ఎందుకో రాలేదు ఆ రోజు. అంటే వేరే ఉద్దేశం ఏమో, తను రాడు ఎక్కువగా బయటికి, ఓపెన్ కదా నేను చెప్తున్నాను కదా, ఎవరు పిలిచినా రాడు. అది ముఖ్యమైన ఏదో తనకు నచ్చిన ఫంక్షన్స్ ఏదో తను దీనికి తగ్గట్టుగా ఉంటే ఏదో వెళ్తాడేమో. నేను పిలవటం మటుకు జరిగింది, అందరు మ్యూజిక్ డైరెక్టర్ పిలిచాను. ముఖ్యంగా కీరవాణి చేతుల మీదగానే చేద్దాం అనుకున్నాను. రెహమాన్ ఉన్నా కూడా, రెహమాన్ మా అందరితో పనిచేసేవాడు, కీరవాణి దగ్గర కూడా పనిచేశాడు. అందరూ మ్యూజిక్ డైరెక్టర్ బ్లెస్సింగ్స్ ఉంటుంది మా వాడికి అన్నట్టు పిలిచాను. బట్ ఆ రోజు ఆయన ఎందుకో కుదరలేదు ఆయన రావడానికి. అంతేగాని నేను దాన్ని వేరే రకంగా అనుకోలేదు. ఒకరికి కుదరదు, కావాలని రాకుండా ఉండకపోవచ్చు. కావాలని అంటే నేను నా డాటర్ మ్యారేజ్కి పిలిచాను, రాజమౌళిని పిలిచాను, కీరవాణి పిలిచాను. వాళ్ళు వచ్చి కూర్చున్నారు ఇక్కడ, ఎంతసేపు గంట సేపు కూర్చున్నారు. క్రౌడ్ ఆ జనాల్లో వాళ్ళు కూర్చొని మా జనాలతో వెళ్ళిన తర్వాత మాకు వచ్చి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అంత సంస్కారం ఉన్న మనుషులు వాళ్ళు. అంటే అందువల్ల నేను అనుకున్నాను, సరే ఏదో చాలా ముఖ్యమైన పని ఉండి ఉంటుంది, ఆయన రాలేకపోయాడు అనుకున్నా. బట్ నేను బాధపడ్డా లోపల, ఎందుకు రాలేదు కీరవాణి అని బాధపడ్డా. విషెస్ పంపించారా? విషెస్ కూడా పంపించలే తను. ఓకే సరే అది అయిపోయింది. తర్వాత రోషన్కి ఇంకా ఆ రోజు అందరూ కంపోజర్స్ వచ్చారు, రాఘవేంద్ర గారు వచ్చారు. అంటే నేను డైరెక్టర్స్ ఎవరిని పిలవాలి ఆ రోజు, త్రివిక్రమ్ శ్రీనుని, భాస్కర్ అందరు పిలుద్దాం అనుకున్నాం. ఇది మ్యూజిక్ ఇది కదా, తర్వాత చెప్పారు అందరూ డైరెక్టర్స్ కూడా పిలిస్తే అందరికీ తెలుస్తుంది కదా ఇలాగ రోషన్ మ్యూజిక్ చేశాడు అనేసి. ఇదని ఈ సందర్భంగా డైరెక్టర్స్ అని ఫీల్ అవుతా మటుకు ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దట్. అంటే నేను జస్ట్ మ్యూజిక్ ఫంక్షన్ మ్యూజిక్ పిలుద్దామని పిలిచాను అన్నమాట.